అల్లూరు జిల్లా చింతపల్లి జీసీసీలో ఖాళీగా ఉన్న రేషన్ డిపోలో పనిచేయుటకు నిరుద్యోగులైన యువతీయువకులు దరఖాస్తు చేసుకుని డబ్బు ఖర్చు లేకుండా నెలకి 5,000 రూపాయల జీతం కోసం జాయిన్ అయ్యి లేబర్ సేల్స్ మెన్ గా పనిచేయుటకు ప్రజలకు సేవలు అందించుటకు రేషన్ పంపిణీ చేస్తున్నాం. కొంతమంది మేము లంచం ఇచ్చి డైలీ వేజ్ లేబర్ సేల్స్ మెన్ ఉద్యోగాలు కొనుక్కున్నామని మాపైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వైరల్ కావడం మాకు బాధాకరంగా ఉందని మాపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక నెలకు 5,000 రూపాయల జీతం కోసం మేము పనిచేస్తున్నామని తమపై తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డైలీ వేజ్ లేబర్ సేల్స్ మెన్ గా పనిచేస్తున్న ఆర్వి నగరం గ్రామానికి చెందిన లంబసింగి రాజు, ఏబలం గ్రామానికి చెందిన పి ప్రియాంక, లంబసింగి గ్రామానికి చెందిన జె అనిల్ కుమార్, లోతుగడ్డ గ్రామానికి చెందిన ఎస్ శ్రీనివాసరావు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పని చేశాను కాబట్టి నాకు కొంచెం మరి సొంత మండలానికి ట్రాన్స్ఫర్ చేసి నాకు ఏదో ఒకటి అక్కడ ఇవ్వండి సార్ అనేసి అంటే అది కూడా ఎంతగానో రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు సార్. మళ్ళీ నేను చేయగలనా లేదని మా ఆఫీస్ స్టాఫ్ అందరు కనుక్కొని మా ఆఫీస్ స్టాఫ్ అందరు సలహా తీసుకుని నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడం జరిగింది. అలాంటిది ఏం లేదు సార్. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నాను సార్. 6,000 జీతానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను పని చేస్తాను. అలాంటిది ఏం కట్టలేదు సార్ నేను. ఎందుకంటే మాకు అప్పుడు సార్ మాకు ఇచ్చిన ఏదో ఉపాధి కల్పించారని ఆ నమ్మకంతో 6,000కైనా పని చేసుకుని నా కుటుంబాన్ని నేను పెంచుకుంటాను. నాకు 3 పిల్లలు సార్. ఆయన జ్ఞాపకార్థంగా ఏదో ఇచ్చారు కాబట్టి నేను అదే నిలబెట్టుకొని ఇన్ని సంవత్సరాలు పని చేసుకుని బ్రతికాను. ఇప్పుడు ఏదో పిల్లలు కూడా చదువుకున్నారు సార్, ఖాళీగా ఉన్నారు. పిల్లల దగ్గర పెట్టుకొని ఇప్పుడు డిపో చేసుకుంటున్నాను. నాకు కూడా కొంచెం ఆరోగ్యం కూడా బాగోదు. దానివల్ల రోజు నేను అప్ అండ్ డౌన్ అంతాడా డిపో అని ఇచ్చేస్తారు. అది చేసుకుంటున్నాను. పిల్లలు కూడా చదువుకున్నారు, ఖాళీగా ఉన్నారు. పిల్లల దగ్గర పెట్టుకొని చేసుకుంటున్నాను. మా సార్కి నేను చాలా రిక్వెస్ట్ చేస్తే మా ఆఫీస్ స్టాఫ్ అందరినీ కనుక్కొని ఈవిడ చేయగలదా లేదా, ఈవిడ చేస్తుందా లేదా అని అన్ని ఆఖరికి మా పిల్లల్ని కూడా రప్పించారు సార్. పిల్లల్ని కూడా ఇలా చదువుకున్నారు, ఖాళీగా ఉన్నాము, మా అమ్మగారికి మరి ఇవ్వండి సార్, మా అమ్మగారు కూడా ఆరోగ్యం బాగోదు, ట్రాన్స్ఫర్ చేయండి సార్ అని చెప్తే అప్పుడు ఆఫీస్ స్టాఫ్ అందరినీ కనుక్కొని అప్పుడు మా సార్ మాకు ఇవ్వడం జరిగింది. అది ఇస్తే అది ఇప్పుడు మా అబ్బాయిని దగ్గర పెట్టుకుని డిపో సేల్స్ చేసి మొన్న లైబిలిటీ కూడా చేసింది సార్. పోయిన నెల సేల్స్ చేసాను. ఈ నెల జాబ్ ఏ సార్ వాళ్ళు వచ్చింది? మా డిఎం గారు, ఇప్పుడు ఉన్న డిఎం గారే ఇచ్చారు సార్. అది కూడా మా డిఎం గారు వచ్చిన నుంచి కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసి అడిగితే మా సార్ అంతా అట్లా కూడా ఇవ్వలేదు సార్. ఇక్కడ మా ఆఫీస్ అంటే శ్రావణ్ కుమార్ గారికి వెళ్ళి ఇలాగా ఖాళీ ఉండి నాకు ఉపాధి చదువుకున్నాను, ఉపాధి కల్పించామని ఒక లెటర్ పెట్టుకున్నాను సార్. అతను సార్ గారు అది చూసుకొని వీళ్ళకి ఉపాధి కల్పించండి అని డిఎం గారికి చెప్పారు సార్. అలాగే నేను డోక్రా తరఫున జాయిన్ అయ్యాను సార్. ఆ డబ్బులు అనేది 1 రూపాయి కూడా మేమేం కట్టలేదు సార్. నేను చదువుకున్నాను, ఖాళీగా ఉన్నాను సార్. దాని తరఫున డిపోలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏం చదువుకున్నాము? నా డిగ్రీ అయింది సార్, డైట్ కూడా అయింది సార్. ఎవరైనా ఊళ్ళో వచ్చి బెదిరించాలి అదేం లేదు. మీరు చేస్తున్నారు, మీరు మేము ఉన్నాం కదా, అదే మేము చదువుకున్నాం కదా, అలాగే బలవంతం ఏం లేదు సార్. ఊరు పెద్దల అంగీకారంతో అన్ని తీసుకొని నేను జాయిన్ అవ్వడం. కాదమ్మా, మీరు డబ్బులు కట్టి జాబ్ చేయించుకున్నట్టు వైరల్ అవుతుంది కదా, అది ఎంత వాస్తవం? అదంతా అబద్ధం సార్. 1 రూపాయి కూడా ఏమీ కట్టలేదు సార్. నా పేరు శ్రీనివాస్ కుమార్ సార్. మళ్ళీ మా అమ్మగారు ఆరోగ్యం 5,000 ఇస్తారు సార్. ఎటువంటి మాకు డబ్బులు కట్టారని చెప్పేసి అలాంటిది ఏమీ లేదు సార్. మేము ఇచ్చేదే 5,000 సార్. డబ్బులు కట్టి ఎంత స్తోమత ఉంటే ఇంకా దీనికి ఎందుకు వస్తాం సార్. నా పేరు జర్రా అనిల్ కుమార్, మళ్ళీ లంబసింగి సార్. నేను కూడా చదువుకొని చాలా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి ఏది లేదు, ఏదో ఒకటి చెయ్యాలి కదని చెప్పి నేను పాడేరు వెళ్ళి ఏదో ఒకటి చేయాలి కదని చెప్పి శ్రావణ్ గారిని కలిసి నా బాధ చెప్పుకున్నాను సార్. మరి రీసెంట్గానే మా డాడీ లేరు, మా అమ్మగారు రీసెంట్గానే చనిపోయారు. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. సో ఏం చేయాలో తెలియక నేను వెళ్ళి శ్రావణ్ సార్ దగ్గర మా బాధ చెప్పుకున్నాను. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నా పరిస్థితి ఇది, నేను చదువుకున్నాను, మాకు ఏదో ఒకటి చెప్పండి సార్ అంటే, సారు చెప్తానమ్మా, చూస్తాను, వెయిట్ చేస్తానంటే చాలా నేను తిరిగి వెళ్ళి సార్కి అడిగితే సారు డిఎం సార్కి కనుక్కొని ఇలా వచ్చారు, ఏమైనా ఉందా అంటే చెప్పారు సార్. అంటే ప్రస్తుతానికి ఇలాగా మేము కూడా కనుక్కున్నాం.